హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించి 2 టాపిక్స్ అయితే టెస్ట్ అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించి చూద్దామండి. సో ఈరోజు టెస్ట్కి వచ్చేసి స్వాతంత్రానంతరం విద్యా విధానంలో మొదలియర్ కమిషన్, క్వటారి కమిషన్, ఈ 2 కమిషన్లకు సంబంధించి ఈరోజు టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ 2 టాపిక్స్కి సంబంధించి మొదలియర్ కమిషన్ ప్రకారము మాధ్యమిక విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనేసి ఇచ్చారండి. మొదలియర్ కమిషన్ ప్రకారము మాధ్యమిక విద్య యొక్క ప్రధాన లక్ష్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని పెంపొందించడం అండి. ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని పెంపొందించడము, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మొదలియర్ కమిషన్ సిఫారసు చేయనిది ఏమిటి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. చేయనిది వచ్చేసి ఆప్షన్ సి. 10+2+3 విద్యా విధానం వచ్చేసి మనకు కొఠారి కమిషన్కి సంబంధించింది. సో మొదలియర్ కమిషన్ సిఫారసు చేసిన వాటిల్లో ఉండేది ఏంటంటే బహుళార్థ సాధక పాఠశాల ఏర్పాటు, అలాగే వృత్తి విద్యా కోర్సుల ప్రవేశము, నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనముకు పునాది అయితే జరిగిందండి మొదలియర్ కమిషన్ జరిగినప్పుడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. మాధ్యమిక విద్యలో డైవర్సిఫైడ్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదలియర్ కమిషన్ అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ది కొఠారి కమిషన్ సూచించిన త్రిభాషా సూత్రం ప్రకారము హిందీ మాట్లాడే రాష్ట్రాలలో నేర్చుకోవాల్సిన భాషలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. హిందీ, ఇంగ్లీషు ఏదైనా ఒక ఆధునిక భారతీయ భాష అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో విద్యా విప్లవం కోసము స్కూల్ కాంప్లెక్స్ అనే వినూత్న భావనను ప్రతిపాదించిన కమిషన్ ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను మాధ్యమిక పాఠశాలలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మరియు బహిరంగ పరీక్షల భారాన్ని తగ్గించాలని సూచించిన కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మొదలియర్ కమిషన్. నెక్స్ట్ది అకాడమిక్ కౌన్సిల్ తరహా పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్యా విషయక స్వేచ్ఛ ఉండాలని కోరిన కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వటారి కమిషన్ అండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చను వృత్తి విద్యా మార్గదర్శకత్వం కోసం ప్రతి పాఠశాలలో ఒక గైడెన్స్ ఆఫీసర్ ఉండాలని చెప్పినది ఎవరు? సో ఏ కమిషన్ అండి? మొదలియర్ కమిషన్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ది మొదలియర్ కమిషన్ సిఫారసు చేసిన మల్టీపర్పస్ స్కూల్స్లోని వైవిధ్యభరితమైన కోర్సుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు మొదలియర్ కమిషన్లో వచ్చేసి ఈ మల్టీపర్పస్ స్కూల్స్లలో మొత్తము 7 కోర్సులు అయితే ఉండాలని చెప్పింది. అవి ఏంటివంటే హ్యుమానిటీస్, సైన్స్, టెక్నికల్, కమర్షియల్, అగ్రికల్చరు, ఫైన్ ఆర్ట్స్, హోమ్ సైన్స్ అండి. వీటికి సంబంధించినటువంటివి ఉండాలని సిఫారసు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ ఫర్ అడల్ట్స్ వయోజన విద్య మరియు నిరంతర విద్య కోసం మొబైల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని సూచించినది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్ అండి. నెక్స్ట్ క్వశ్చను సెకండరీ విద్య అనేది యూనివర్సిటీ విద్యకు ఒక సన్నాహక దశ మాత్రమే కాదు, అది తనంతట తానుగా ఒక పరిపూర్ణ దశ కావాలి అని నొక్కి చెప్పినది ఎవరు?
సో ఎవరండి చెప్పింది? మొదలియర్ కమిషన్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, కొఠారి కమిషన్ ప్రకారము లోయర్ ప్రైమరీ అంటే 1 నుంచి 4 తరగతుల స్థాయిలో బోధనా భాష ఏది ఉండాలి? సో ఏది ఉండాలండి? మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి, ఆప్షన్ సి కరెక్ట్. సో నెక్స్ట్ వీటికి సంబంధించి చూద్దామండి, మొదలియర్ కమిషన్ గురించి, కొఠారి కమిషన్ గురించి కంటెంట్ అనమాట. సో మనకు స్వాతంత్రానంతరం భారత విద్యా వ్యవస్థలో ముఖ్యమైనవి వచ్చేసి మొదలియర్ కమిషన్, కొఠారి కమిషన్ అండి. ఫస్ట్ మొదలియర్ కమిషన్ చూసుకుంటే 1952 నుంచి 53 సెకండరీ విద్యకు సంబంధించండి, మరియు కొఠారి కమిషన్ వచ్చేసి 1964 నుంచి 66 వరకు సమగ్ర విద్య కోసం. సో మొదలియర్ కమిషన్ వచ్చేసి మనకు బహుళార్థ సాధక పాఠశాలలను, మల్టీపర్పస్ స్కూల్స్ను సిఫారసు అయితే చేసిందండి. మొదలియర్ కమిషన్ ఏం చేసింది? బహుళార్థ సాధక పాఠశాలలను అలాగే మల్టీపర్పస్ స్కూల్స్ను అయితే సిఫారసు చేయడం జరిగింది. సో కొఠారి కమిషన్ చూసుకున్నట్లయితే మనకు కొఠారి కమిషన్ విద్యా విధానంలో మనకు 10+2+3 విద్యా విధానమును అలాగే జాతీయ విద్యా విధానాన్ని 1968 రూపొందించడానికి పునాది అయితే వేసిందండి. ఇవి విద్యలో సమూల మార్పులకు దోహదపడ్డాయి కొఠారి కమిషన్ వల్ల అండి. సో ఫస్ట్ కొఠారి కమిషన్ చూసుకున్నట్లయితే ఈ కొఠారి కమిషన్ వచ్చేసి 1964 నుంచి 66 వరకు అండి. ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. సో ఈ కొఠారి కమిషన్ అధ్యక్షుడు చూసుకున్నట్లయితే మనకు డాక్టర్ డిఎస్ కొఠారి అండి. అలాగే దీని యొక్క నినాదం ఏంటంటే భారతదేశ విధిరాత తరగతి గదులలోనే రూపొందించబడుతుంది అనేది మనకు కొఠారి కమిషన్ యొక్క నినాదము. అలాగే దీని యొక్క నివేదిక పేరు ఏంటంటే విద్య మరియు జాతీయ అభివృద్ధి. దీని యొక్క ముఖ్యమైన సిఫారసు చూసుకుంటే అంటే కొఠారి కమిషన్లో మనకు ముఖ్యంగా సిఫారసు చేసింది ఏంటంటే విద్యా విధానం అండి. విద్యా నమూనాలో మనకు 10+2+3 విద్యా విధానాన్ని మనకు అమలు చేయడం అయితే జరిగింది. భాషా విధానం చూసుకుంటే త్రిభాషా సూత్రం అండి. అంటే 3 లాంగ్వేజెస్ ఫార్ములా మనకు మొట్టమొదటిగా ఏ కమిషన్తో ప్రారంభమైంది? కొఠారి కమిషన్తోనే ప్రారంభమైనది. దీని యొక్క లక్ష్యాలు చూసుకుంటే విద్యా వ్యవస్థను ఉత్పత్తితో అనుసంధానించడము, అలాగే సామాజిక నైతిక విలువలు, పాఠశాల పాఠ్యాంశాలలో పని అనుభవము, ఇవి ఈ కమిషన్ యొక్క లక్ష్యాలండి. అలాగే ఇది మనకు సమగ్ర విద్యా విధానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే ప్రాథమిక విద్యలో ఉచిత పాఠ్యపుస్తకాలను, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సిఫారసు చేయడం జరిగింది. సో ఇది మనకు కొఠారి కమిషన్కి సంబంధించి. నెక్స్ట్ మొదలియర్ కమిషన్ గురించి చూద్దామండి. సో ఈ మొదలియర్ కమిషన్ చూసుకుంటే 1952 నుంచి 53వ సంవత్సరం వరకు అండి. సో దీనిని మనం మొదలియర్ కమిషన్ ఏమని పిలుస్తామంటే ఇంకొక పేరండి సెకండరీ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఒక్కొక్కసారి క్వశ్చన్ అయితే అడిగారనమాట. సెకండరీ విద్యా విధానానికి మరొక పేరు ఆర్ మొదలియర్ కమిషన్కి మరొక పేరు, ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే అడగచ్చు. సో మొదలియర్ కమిషన్కి ఉండేటటువంటి ఇంకొక పేరు వచ్చేసి సెకండరీ విద్యా కమిషన్ అండి. దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ ఏ లక్ష్మణస్వామి మొదలియర్. సో దీని యొక్క ముఖ్య లక్ష్యం చూసుకుంటే మాధ్యమిక విద్యను పునర్వ్యవస్థీకరించడం అండి. సెకండరీ ఎడ్యుకేషన్ని పునర్వ్యవస్థీకరించడము. దీని యొక్క ప్రధాన సిఫారసులు చూసుకున్నట్లయితే బహుళార్థ సాధక పాఠశాలను ఏర్పాటు చేయడము, సాంకేతిక విద్యకైతే ప్రాధాన్యతనివ్వడం జరిగింది. దీని యొక్క కాలపరిమితి ఏంటంటే 3 ఏళ్ళు సెకండరీ విద్య ఉండాలి, 4 ఏళ్ళ ఉన్నత విద్యను వీళ్ళు సిఫారసు చేయడం జరిగిందనమాట మొదలియర్ కమిషన్ వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకు మొదలియర్ కమిషన్ అలాగే కొఠారి కమిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.